మొదట సౌలుకు దేవుడు కృపని ఇచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా రూపించబడి దేవుని మాటకు లోబడక సేవకుడు హెచ్చరించి దేవుని మాటను బోధించినప్పుడు వ్యతిరేకంగా చేసి కృపను పోగొట్టుకున్నాడు. దావీదు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడో తెలుసా? సౌలుకు నా కృపను దూరం చేసినట్టు నేను దావీదుకు నా కృపను దూరం చెయ్యను. ఏమిటండి? కృపను పోగొట్టుకున్న వ్యక్తి కుటుంబము స్థితి అక్కడితోనే ఆగిపోయింది. దావీదు కృపను పొందుకున్నాడు గనక దావీదు సింహాసనము చిరకాలము నిలిచి ఉండేటట్లుగా దేవుడు చేశాడు. కృపకు అంత శక్తి ఉంది. అందుకే ఈయన అంటాడు, నేనైతే నీ కృప యందు